హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ తెలిసిన దేవుడు, మనం చిన్నప్పటి నుంచి ప్రతిరోజు ప్రార్థించే దేవుడు. ఆయన పేరు వినగానే ఓ ఉత్సాహం, ఓ విశ్వాసం మనలో పుట్టుకొస్తుంది. ఆయన శక్తి గురించి చెప్పాలంటే మాటలే సరిపోవు. బలంతో పాటు భక్తిలో కూడా శిఖరాన్ని తాకిన ఆయన. కానీ ఆయన గురించి కొన్ని వింత విషయాలు మీకు తెలుసా? ఆయనకు వివాహం అయిందని, ఒక బిడ్డ కూడా ఉన్నాడని. ఒకవేళ ఇవి విన్నప్పటికీ నిజం అనిపించదేమో, కానీ ఈరోజు నేను చెబుతున్నది ఖచ్చితమైన పురాణ సత్యం. ఇంతవరకు మనకు హనుమంతుడు బ్రహ్మచారి అని మాత్రమే తెలుసు. కానీ ఈరోజు మీరు వింటున్నది ఆ బ్రహ్మచారి హనుమంతుడికి ఎలా పెళ్ళయింది, ఆయనకు ఎలా ఒక కొడుకు పుట్టాడు. అవును, ఈ కథలోని దేవుడు ఎవరో కాదు, మన హనుమంతుడు. ఈరోజు మనం ఈ వీడియోలో హనుమంతుడి అసలు ఆవిర్భావం ఎలా జరిగింది, ఆయనకు హనుమాన్ అని పేరు ఎలా వచ్చింది, ఆయన చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఏం జరిగింది, బ్రహ్మదేవుడు ఎలా పునరుజ్జీవం ఇచ్చాడు, అన్ని దేవతలు ఏ ఏ అద్భుతమైన వరాలు ఇచ్చారు, ఆయనకు వివాహం ఎప్పుడు ఎలా జరిగింది, భార్య ఎవరు, బిడ్డ ఎలా పుట్టాడు, మకరధ్వజుడు కథ ఏమిటి, ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇప్పటి వరకు మీరు విని చూసిన కథలకు ఇది పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. ఒకరోజు ఆంజనేయుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు నిద్రలో నుంచి లేచి ఆకలితో తినడానికి వెతుకుతుంటాడు. ఆ సమయంలో ఆయన తల్లి అంజనాదేవి మామిడి పళ్ళ కోసం బయటకు వెళుతుంది. ఆయన ఆకాశం వైపు చూస్తూ మెరుస్తున్న సూర్యుడిని మామిడి పండు అని భావిస్తాడు. ఆ పండును తినాలనే కోరికతో గాలిలోకి ఎగురుతాడు. అప్పుడే సూర్యగ్రహణ సమయం. రాహువు సూర్యుడిని కప్పడానికి వస్తాడు. కానీ హనుమంతుడి వేగాన్ని చూసి రాహువు భయపడిపోతాడు. రాహువు తక్షణమే ఇంద్రుని దగ్గరకు వెళ్ళి విషయం చెబుతాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుడిపై దాడి చేస్తాడు. ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని విసురుతాడు. అది హనుమంతుని తలపై పడుతుంది. ఆయన స్పృహ కోల్పోయి భూమిపై పడిపోతాడు. ఈ దృశ్యాన్ని చూసిన వాయుదేవుడు తన కుమారునికి జరిగిన అన్యాయాన్ని చూడలేక, నా కొడుకు లేకపోతే భూమికి గాలెందుకు అంటూ గాలిని ఆపేస్తాడు. భూమి మీద జీవం లేకుండా అంధకారంగా మారిపోతుంది. దేవతలంతా భయంతో వాయుదేవుడిని ప్రార్థిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన శక్తితో హనుమంతునికి ప్రాణం తిరిగి ఇస్తాడు. తర్వాత దేవుళ్ళందరూ ఆయన్ని ఆశీర్వదిస్తూ అద్భుతమైన వరాలు ఇస్తారు. ఇంద్రుడు ఇచ్చిన వరం, నీ శరీరం వజ్రం కంటే గట్టిగా మారుతుంది. సూర్యుడు, నీకు నేను స్వయంగా జ్ఞానాన్ని బోధిస్తాను. యముడు, నీకు మరణమే ఉండదు. బ్రహ్మ, నీ శరీరం చిన్నదిగా పెద్దదిగా మార్చుకునే శక్తిని అందిస్తాను. అగ్నిదేవుడు, నీ శరీరాన్ని ఎటువంటి అగ్ని తాకలేదు. విశ్వకర్మ, నేను తయారు చేసిన ఆయుధాలు నీకు పనిచేయవు. కుబేరుడు, నా గద శక్తి నీకు ఇస్తున్నాను. నీ శత్రువులను ఒక బలంతో ఓడించగలవు. శివుడు, నా త్రిశూలం మరియు శివాస్త్రాలు నీకు హాని చేయలేవు. ఇలా దేవుళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇస్తారు. ఇలాంటి అమూల్యమైన వరాలను పొందిన తర్వాత కూడా హనుమంతుడు చిన్న వయసులో కోతి స్వభావంతో చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు. తపస్సు చేస్తున్న మునులను బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. దాంతో మాతంగముని కోపంతో శపిస్తాడు. నీకు శక్తులు ఉన్నాయని అహంకారంతో నువ్వు ఏదైనా చేయగలవనుకుంటున్నావా? ఇదే నీకు నేను ఇచ్చే శాపం. నువ్వు నీ శక్తులన్నీ మర్చిపోతావు. ఎవరైనా నీకు గుర్తు చేస్తే తప్ప నీ శక్తులు మళ్ళీ గుర్తుకురావు అని శపిస్తాడు. తర్వాత అంజనాదేవి హనుమంతుని సూర్యుడి వద్ద విద్య కోసం పంపిస్తుంది. అక్కడ చివరి విద్యను నేర్చుకోవాలంటే గృహస్థుడు కావాలి అని సూర్యుడు చెబుతాడు. తన కూతురు సువత్సలతో ఆయనకు వివాహం జరిపిస్తాడు. కానీ వారు ఎప్పుడూ శృంగారంలో పాల్గొనలేదు. ధ్యానంలో జీవించే జీవితమే వారి గమనం అవుతుంది. అయితే హనుమంతుడి చెమట చుక్కను మింగిన ఓ చేప ద్వారా మకరధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు. అవును, మన హనుమంతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఓ విచిత్ర ఘట్టం గురించి మాట్లాడుకుందాం. ఈ మకరధ్వజుడు అనే యువ వీరుడు ఒకసారి అనుకోకుండా హనుమంతుడి చేతిలో పడ్డాడు. కానీ మకరధ్వజుడికి తెలియదు ఎదుట ఉన్నవాడు తన తండ్రి అని. హనుమంతుడు లంకాదహనం చేసి రాముని సందేశం సీతామాతకు చెప్పాక రాముడు వానర సైన్యంతో రావణుడిపై యుద్ధం చేస్తాడు. అతని సహాయం కోసం నీరజాలకి దిగి పాతాళలోకానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడి రక్షకుడే మకరధ్వజుడు. గొప్ప ధైర్యంతో, గొప్ప శక్తితో ఎవరినైనా ఎదుర్కోగల వీరుడు. హనుమంతుడు అక్కడికి వెళ్ళినప్పుడు మకరధ్వజుడు అతనిని ఆపే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడికి ప్రవేశం లేదు అని చెబుతాడు. హనుమంతుడు నవ్వుతాడు. నేను ఎవరో తెలుసా? నీవు నాకు అడ్డమవుతావా అని అడుగుతాడు. ఇద్దరి మధ్య గొప్ప పోరాటం జరుగుతుంది. పారంపర్యంగా వచ్చిన శక్తులు, వానరుల ధైర్యం, వీరత్వం మధ్య గొప్ప పోటీ జరుగుతుంది. మకరధ్వజుడు ఎంత పోరాడినా హనుమంతుని శక్తి ముందు తలవంచక తప్పదు. ఒక దశలో హనుమంతుడు అతన్ని పట్టేసి అడుగుతాడు, నీకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు మకరధ్వజుడు అంటాడు, నాకు తెలియదు ప్రభు. నా తల్లి చెబుతారు నేను ఒక దేవత శక్తితో పుట్టినవాణ్ణి అని. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పెద్దలు, దేవతలు మకరధ్వజుడి సత్యాన్ని చెబుతారు. హనుమంతుడే నీ తండ్రి అని.
అలా తండ్రి కొడుకులు యుద్ధం చేసి చివరికి అనుబంధంగా మారడం, ఇది ఈ కథలో అద్భుత ఘట్టం. మకరధ్వజుడిని చూసిన హనుమంతుడు ఆనందంతో అతన్ని తన హృదయంలో నిలుపుకుంటాడు. మళ్ళీ తన బ్రహ్మచర్యం భంగం కాకుండా తండ్రిగా స్తుతి పట్టి మమకారం చూపుతాడు. ఇది కేవలం పురాణ గాథ కాదు, మనలో ప్రతి ఒక్కరికి ఉన్న శక్తి, భక్తి, అహంకారాన్ని మరిచి ధర్మాన్ని నిలబెట్టే అనుభూతి. మనిషి ఏ స్థాయిలో ఉన్నా తన నిజమైన శక్తి తెలిసినప్పుడే ఎదుగుతాడు. ఇలా మన హనుమంతుడు శక్తికి, నిస్వార్థ సేవకు, భక్తికి చిహ్నం. ఈ కథ మీకు నచ్చినట్లయితే జై బజరంగబలి అని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై బజరంగబలి. థ్యాంక్ యూ.